నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. టైం వచ్చేసి ఈరోజు ఇప్పుడు 12:30 అయిందండి. 12:30 అయింది. సో నా టార్గెట్స్ అయితే రీచ్ అయిపోయింది. నేను అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది. చెప్తాను మీకు. ఈ రోజు వచ్చి మనం 1 2 3 ట్రేడ్స్ అయితే తీసుకున్నాం. 3 ట్రేడ్స్ కూడా పాయింట్స్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఈ ట్రేడ్లో మార్నింగ్ మన వాళ్ళకి ఇచ్చాను. ఈ ట్రేడ్లో 30 పాయింట్స్ లాక్ చేసుకోండి, కాస్ట్ చేసుకుని వదిలేయండి, హాఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ అయ్యి చెప్పాను. సో ఇక్కడ 30 పాయింట్స్ 40 పాయింట్స్ బుక్ చేసుకోవడం కూడా చేసుకున్నారు. సో నో ప్రాబ్లం. నెక్స్ట్ ఈ ట్రేడ్లో సేమ్ 30 పాయింట్స్ లాక్ చేసుకోండి అని చెప్పడం అయితే జరిగింది. 40+ ఇచ్చింది. సో ఇక్కడ కూడా తీసుకున్నారు అండ్ నేను కూడా తీసుకున్నాను, లాక్ చేసుకున్నాను. దీని తర్వాత ఈ ట్రేడ్ అయితే మన వాళ్ళకి నేను ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ప్రాబిలిటీ తక్కువ అనిపించింది నాకు. ఓకే, సో అందుకని చెప్పి ఇవ్వలేదు. సో రిస్కీ ట్రేడ్ నార్మల్గా మన జోన్లో ఉంటే నేను రిస్కీ ట్రేడ్ అయినా ఇచ్చేవాడిని. సో మన జోన్కి ఇంకా హైకి వెళ్ళలేదు కదా అన్న ఉద్దేశంతో నేనైతే ఈ ట్రేడ్ అయితే ఇవ్వలేదండి. సో ఈ ట్రేడ్ అయితే ఇవ్వలేదు. బట్ ఒక్క క్యాండిల్ బేస్ చేసుకుని మనం ట్రేడ్ తీసుకున్నాం, చూపిస్తాను మీకు. నేను రికార్డింగ్ కూడా పెడతాను, రికార్డ్ చేసినంత పెడతాను. తర్వాత చూడండి, మాట్లాడేసిన తర్వాత స్టార్ట్ అవుతుంది అది. ఓకే, ఒకవేళ మనకి ఏమైనా ఆపర్చునిటీ వస్తే మన వాళ్ళకైతే ఇస్తాను ఖచ్చితంగా. సో ఈ ట్రేడ్లో వచ్చేసి మనకి నియర్లీ 100 పాయింట్స్ అయితే వచ్చింది. ఇక్కడ వరకు వస్తుందని చెప్పాను. ఇక్కడ వరకు వస్తుందండి. ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది. సో అది కూడా చెప్పాను, దాంట్లో చెప్పాను. సో మీరు కూడా ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే, ఓకే, లైవ్ సపోర్ట్ కావాలి మాకు. లైవ్లో మాతో పాటు ట్రేడ్ చేయాలనుకుంటే, ఓకే, లైవ్లో మాతో పాటు ట్రేడ్ చేయాలి అనుకుంటే మండే నుంచి అయితే కంటిన్యూగా ఉంటుందండి. సో నాకు 2 days హెల్ప్ అందుకని హెల్త్ బాగోక మా వాళ్ళకి అయితే లైవ్ ఇవ్వలేదు, స్టూడెంట్స్కి. సో మండే నుంచి ఆ ప్రాబ్లం అయితే ఉండదు. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే, ఓకే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ, బాయ్. ఇప్పుడు నేను ఆ వీడియోస్ పెడతాను, ఆ రికార్డింగ్ కూడా చూడండి ఒకసారి. ఈరోజు మార్కెట్ 28 మార్కెట్ ఇప్పుడే పెడతాను నేను. అది అంతా రికార్డ్ చేసి ఇప్పుడే పెట్టేస్తాను. వీడియో కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో చూడండి. థ్యాంక్ యూ. చూడండి ఒకసారి, మన వాళ్ళకైతే ట్రేడ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూడండి ఒకసారి.
మన వాళ్ళకి ట్రేడ్ ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్. చూద్దాం ఏమవుతుందో. ఓకే, చూడండి ఒకసారి. ఎప్పుడైతే ఈ జోన్కి వచ్చిందో ఇక్కడ నుంచి మనం ఇక్కడ వరకు ఈ సైడ్ ఉండొచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రేడ్ తీసుకోవచ్చు. ఇక్కడికి వస్తే ఇక్కడ వరకు, లేదు అంటే ఇక్కడికి వచ్చింది అనుకోండి డైరెక్ట్, ఇక్కడికి వస్తే ఒక చిన్న ఎంట్రీ చూసుకొని ఇది ఇందులో ఎంతవరకు వస్తుందో మార్కెట్ చూసుకుని ఇక్కడ వరకు వెళ్ళే అవకాశం అయితే ఛాన్సెస్ తక్కువ అండి. చూద్దాం ఎక్కడ వరకు, ఎక్కడో మధ్యలో ఎక్కడ వస్తుంది లెవెల్, అక్కడ బుక్ చేసుకోవడం ట్రై చేద్దాం. ఇక్కడికి వస్తే నేను చూపిస్తాను ఆ లెవెల్ ఏంటో. ఓకేనా, ఇప్పుడు నా వ్యూ అయితే ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు వచ్చే అవకాశం అయితే చూద్దాం. చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్ క్రాస్ అయితే మనం ట్రేడ్లోకి వెళ్ళొచ్చు. ఓకే, ఈ గ్రీన్ క్యాండిల్ క్రాస్ అయితే మనం ట్రేడ్లోకి వెళ్ళిపోవచ్చు. చూడండి ఒకసారి. ఓకేనా, చిన్న రిస్క్. సరే, ఫస్ట్ టార్గెట్ అయితే రీచ్ అయింది. చూపిస్తాను మీకు. ఓకే, మనం ఇక్కడ తీసుకున్నాం. నేను ముందు చెప్పాను కదా, ఇక్కడ నుంచి మార్కెట్ ఫస్ట్ టార్గెట్ అయిపోయింది, సెకండ్ టార్గెట్ ఇక్కడ వరకు. ఓకేనా. సో చూడండి ఒకసారి, సెకండ్ టార్గెట్ కూడా వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ మనకు ఆల్రెడీ ఒక 50 పాయింట్స్ వచ్చింది, 50 ప్లస్ వచ్చింది. స్టాప్ లాస్ చూసుకోండి ఒకసారి, 15 పాయింట్స్. ఓకే, 15 పాయింట్స్ స్టాప్ లాస్, 50 ప్లస్ వచ్చింది ఆల్రెడీ. 50 ప్లస్ అయితే వచ్చింది ఆల్రెడీ. ఓకే,
చూసారా, చెప్పనే లేదా ముందే ట్రేడ్ ఇచ్చే ముందే చెప్పనే లేదా. 50+ అయితే వచ్చిందని నీట్గా. ఎప్పుడైతే 50+ వచ్చినా 30+ వచ్చినా మన రిస్క్ రివార్డ్ని బట్టి హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అయ్యి హాఫ్ పాయింట్ రీచ్ చేయాలి. చూడండి ఒకసారి, సెకండ్ టార్గెట్ రీచ్ అయిపోయింది, థర్డ్ టార్గెట్కి వెళ్తుంది. ఓకే, చూసారా చూసారా, ఐపీఎల్ మార్కెట్ కాదండి, లైవ్ మార్కెట్. ఐపీఎల్ మార్కెట్ కాదు, లైవ్ మార్కెట్. ఇది చూపిస్తాను, డేట్ చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ వరకు వస్తుంది మార్కెట్. ఓకే, చూడండి ఒకసారి, డేట్ వచ్చేసి ఈరోజు 28 అండి, 28. ఓకే, మార్కెట్ ఇక్కడ వరకు పడుతుంది. చూడండి, సెకండ్ టార్గెట్ అయిపోయింది, థర్డ్ టార్గెట్ కూడా. ఇప్పుడు ఎన్ని పాయింట్స్ వచ్చిందో ఒకసారి చూడండి, ఆల్మోస్ట్ 75 పాయింట్స్. ఓకే, 70+ ఇచ్చింది, నియర్లీ 80 పాయింట్స్ ఇచ్చిందండి. ఓకే, నియర్లీ 80 పాయింట్స్ ఇచ్చింది. 10 పాయింట్స్ వచ్చిందంటే మా టార్గెట్ అయిపోయినట్టే. సో చూడండి ఒకసారి, చూసారా, థర్డ్ టార్గెట్ కూడా అయిపోయింది, మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. ఓకే, థర్డ్ టార్గెట్ కూడా అయిపోయిందండి. 15 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకున్నాం, 90 పాయింట్స్ ప్రాఫిట్ తీసాం. సో మార్కెట్కి మనం 10 రూపాయలు 20 రూపాయలు ఇవ్వాలి, తీసుకుంటే 50 రూపాయలు 100 రూపాయలు తీసుకోవాలండి. సో ఇదైతే మాత్రం గుర్తుపెట్టుకోండి. మండే నుంచి అయితే డైలీ లైవ్ అయితే ఉంటుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తారండి. చూసారా, వెళ్ళింది అక్కడ సెలెక్ట్ అవుతుంది. ఓకే, మండే లైవ్ ఉంటుంది. మండే నుంచి కంటిన్యూగా లైవ్ ఉంటుందండి, ఇంక బ్రేక్ అనేది ఉండదు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను. ఓకే, ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఎక్కడి వరకు వస్తుందండి, ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఎక్కడి వరకు వచ్చే అవకాశం ఉంది. సో మన టార్గెట్ అయితే ఇక్కడ 90 పాయింట్స్ రీచ్ అయింది కాబట్టి 100 పాయింట్స్ వచ్చింది అంటే ఒక ర్యాలీలో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా ఒక ర్యాలీలో 100 పాయింట్స్ వచ్చిందంటే మంచిగా బుక్ చేసుకోవడం చాలా బెస్ట్ అన్నమాట. ఓకే, నేను అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోయింది. ఈరోజు మార్నింగ్ నుంచి నేను చూడండి ఒకసారి, నేను 3 ట్రేడ్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ ట్రేడ్ 28 ఇక్కడ ఇచ్చినట్టున్నాను. ఓకే, చూపిస్తానండి, నేను డ్రా చేసి రికార్డ్ చేస్తాను. వీటి చూడండి ఒకసారి, ఆల్రెడీ మార్కెట్ ఒక ట్రేడ్ అయితే ప్లేస్ చేయడం అనేది జరిగిందండి. ఓకే, ట్రేడ్ అయితే ప్లేస్ చేయడం జరిగింది. ఇది కూడా రిస్క్ ట్రేడ్. ఎందుకంటే ఇదేమో మన బయింగ్ జోన్లో ఉంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మార్కెట్ ఆల్రెడీ పిఈ సైడ్ ఉంది, స్టార్ట్ అయింది. మార్కెట్ పడడం స్టార్ట్ అయింది. పిఈ సైడ్ మార్కెట్ పడడం స్టార్ట్ అయింది. మార్కెట్ వచ్చేసి మన బయింగ్ సైడ్ ఉంది. సో బయింగ్ సైడ్ మన జోన్లో తీసుకోవడానికి నాకు ఇంకా ఎటువంటి ఆపర్చునిటీ కనపడలేదు. కానీ పిఈ సైడ్ తీసుకోవడానికి ఆపర్చునిటీ అయితే కనిపించింది. సో ఈ గ్రీన్ క్యాండిల్ని బేస్ చేసి మన మీకు క్లారిటీ ఇస్తాను చూడండి. ఇప్పుడు మార్కెట్ ఎలా వెళ్తుందో క్లారిటీ ఇస్తాను చూడండి ఒకసారి. ఇక్కడున్న మార్కెట్ ఈ హైని క్రాస్ చేసి వెళ్ళి చిన్న పుల్గా తీసుకుంటే ఇక్కడ వరకు వెళ్తుంది. ఓకే, ఇక్కడున్న మార్కెట్ ఈ హైని క్రాస్ చేసి పుల్ బ్యాక్ తీసుకుని ఇక్కడ వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ హైని క్రాస్ చేసినప్పుడు లేదు అనుకుంటే మార్కెట్ ఎలా వస్తుందంటే, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, వెళ్ళింది పడింది. ఇప్పుడు ఈ హైని క్రాస్ చేయకుండా ఇక్కడ నుంచి ఇంకొక హైని క్రియేట్ చేసుకుని మార్కెట్ ఈ లెవెల్ కానీ బ్రేక్ చేసిందా మార్కెట్, ఓకే, ఇలా పడుతుంది అనమాట. ఇప్పుడు ఆపర్చునిటీ ఏంటంటే ఇక్కడ మనకు ఒక జోన్ అయితే కనిపించింది. ఇప్పుడు ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఈ రెడ్ క్యాండిల్ బేస్ చేసి మనం ట్రేడ్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ రెడ్ క్యాండిల్ని. సో మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళే అవకాశం ఉంది, ఇక్కడ వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఇక్కడ వరకు పెట్టుకుందాం. ఓకే, చూద్దాం ఏమవుతుందో. ఇక్కడ వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది.
చూద్దాం. చూడండి ఒకసారి ఎప్పుడైతే ఇక్కడ స్టాప్లో హిట్ అయిందో సో ఈ క్యాండిల్ రెడ్ క్యాండిల్ బేసిస్ ట్రేడ్ తీసుకోవడం జరిగింది. చెప్పాను కదా ఎక్కడ వరకు వెళ్ళే అవకాశం ఉందని, ఈ లైన్ వరకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పాను కదా. సో టార్గెట్ కూడా హిట్ అయిందండి. ఇప్పుడు మార్కెట్ని చూడాలి మనం. మార్కెట్ ఇప్పుడు ఏ అప్ సైడ్ మూవ్ అవుతుందా, డౌన్ సైడ్ మూవ్ అవుతుందా, ఒక్క నిమిషం చెక్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చే అవకాశం అయితే ఉందండి. మార్కెట్ ఓకేనా. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం ఏమన్నా ఒక ఆపర్చునిటీ దొరికితే దిగొచ్చు, ట్రై చేద్దాం. ఓకే, చూడండి ఒకసారి ఇది కూడా రిస్కీ ట్రేడ్ అండి. ఓకే, ఇక్కడ ఒక రిస్కీ ట్రేడ్ తీసుకున్నాం. ఇక్కడ ఓకే స్టాప్లెస్ హిట్ అయింది. ఇక్కడ తీసుకున్నాం, మంచిగా ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. ఇప్పుడు ఎప్పుడైతే ఈ గ్రీన్ క్యాండిల్ని బ్రేక్ చేస్తుందో మనం మళ్ళీ చూడొచ్చు. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు, సెకండ్ టార్గెట్ ఈ జోన్ వరకు. చూద్దాం ఏమవుతుంది. బ్రేక్ చేయాలి, ఇంకా బ్రేక్ చేయలేదు. బ్రేక్ చేస్తే చూడొచ్చు. ఇది రిస్కీ ట్రేడ్ ఎందుకంటే మార్కెట్ ఓకే చూపిస్తాను చూడండి మీకు. మార్కెట్ ఏమో ఓకే మార్కెట్ పీసెట్ టర్న్ అయింది. పీసెట్ టర్న్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే మార్కెట్ పీసెట్ టర్న్ అయినప్పుడు అప్ సైడ్ మూమెంట్ మన జోన్ టు జోన్ పూర్తిగా ఇవ్వదు. అదైతే ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. సో దీని తర్వాత ఎక్కడి వరకు మార్కెట్ రావాలి అంతవరకు వచ్చేసింది. సో ఇక్కడ నేను ఒక చిన్న స్టాప్లెస్ చూసుకొని కన్ఫర్మేషన్ తీసుకుని ట్రేడ్ తీసుకోవడం అయితే జరిగింది. ఓకేనా. చూద్దాం, ఇంకా క్రాస్ అవ్వలేదు. క్రాస్ అయితే చూద్దాం. రిస్క్ రివార్డ్ బాగుంది కదా. 1:15 ఫస్ట్ 1:7. ఓకే, ఇదే లాస్ట్ ట్రేడ్ అయిపోవచ్చు. టైం అయింది కదా, 2 అయింది కదా. 3 2 2 3 3 1.5 అవర్ అంటే సరిపోతుంది. మార్కెట్ ఇక్కడికి వచ్చేంత వరకు సరిపోతుంది టైం. చూద్దాం ఏమవుతుందో. వెయిట్ అండ్ సీ. ఒక చిన్న రిస్క్ చేసి మెంటాలిటీ ఉంటే ఈ ట్రేడింగ్లో ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చండి. ఓకేనా, రిస్క్ చేసి మెంటాలిటీ ఉంటే. అదే మాట్లాడతా ఈవినింగ్ మా వాళ్ళతో, అదే మాట్లాడతాను. అంటే 50 పాయింట్స్ అయితే ఇచ్చింది. సో ఫస్ట్ టార్గెట్ వరకు వెళ్తుంది. సో వెయిట్ చేసి మనం టార్గెట్ తీసుకోవచ్చు, కంగారే లేదు. సో చూడండి ఓకేనా. ఇక్కడ చూడండి ఒకసారి సెకండ్ టార్గెట్ కూడా నియర్లీ రీచ్ అవుతుంది. సెకండ్ టార్గెట్ కూడా ఆల్రెడీ 100 పాయింట్స్ దాటేసిందండి. 112 పాయింట్స్ అయితే వచ్చింది. ఓకే, చూద్దాం. ర్యాలీ మాత్రం ఇంకా 175 పాయింట్స్ వరకు ర్యాలీ అయితే ఉంది. చూద్దాం ఏమవుతుందో. ఇక్కడ మనం ఆఫ్ అండ్ బుక్ చేసుకున్నాం. ఇప్పుడు ఫాస్ట్ చేసాం. చూద్దాం ఇక్కడ ఎగ్జిట్ ఎక్కడైతే ఇక్కడికి వెళ్ళాక చూడాలి ఏం చేద్దాం. ఓకే, ఒకసారి సెకండ్ టార్గెట్ కూడా రీచ్ అయిందండి. ఓకే, నేనేం చెప్పా చూడండి ఒకసారి. ఇప్పుడు కనుక మనం ఇక్కడ తీసుకున్నాం కదా ట్రేడ్, ఇదే ర్యాలీ కనుక కంటిన్యూ అయితే ఇక్కడ వరకు కంటిన్యూగా పడితే ఓకే, ఫైనల్ టార్గెట్ ఎంత తెలుసు మనం తీసుకున్న ట్రేడ్లో? ఫైనల్ టార్గెట్ వచ్చేసి 555. ఓకే, 555 అనమాట మన ఫైనల్ టార్గెట్ ఇది. ఓకే, చూడండి ఒకసారి. థర్డ్ టార్గెట్ కూడా రీచ్ అయిపోయిందండి. ఇప్పుడు ఫోర్త్ టార్గెట్కి వెళ్తుంది. ఓకే, ఫోర్త్ టార్గెట్కి అయితే వెళ్తుంది. చూద్దాం. ఫైనల్ టార్గెట్ వచ్చేసి 550 అనమాట. ఇక్కడ వరకు ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. వన్స్ చూడండి రైజ్ అవుతుంది. వన్స్ ఒక్కసారి కనుక ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయితే
ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయితే మంచిగా చూడొచ్చు, మనం 550కి వచ్చేయచ్చు. చూద్దాం. ఆల్రెడీ థర్డ్ టార్గెట్ రీచ్ అయిపోయింది, ఫోర్త్ టార్గెట్ వెళ్తుంది. చూద్దాం. ఆల్మోస్ట్ 150 ప్లస్ ఇచ్చింది. చూద్దాం. 250 బుక్ చేద్దామండి, 250 పాయింట్స్. ఓకే, రెండొకసారి మనం మాట్లాడుకున్నాం కదా, నేను ఏం చెప్పానండి మీకు, ఫైనల్ టార్గెట్ వచ్చేసి ఓకే వచ్చిందా, నియర్లీ వచ్చేసింది, ఇంకో టైం అయిపోయిందండి. సో టైం అయిపోవడం వల్ల మనకి టార్గెట్ రీచ్ అవ్వలేదు. సో ఒక హైక్ అయితే వచ్చింది. ఓకే, 230, ఓకే 240, నియర్లీ 240 పాయింట్స్కి అయితే ర్యాలీ జరిగింది. ఓకేనా, 240 పాయింట్స్కి అయితే ర్యాలీ జరిగింది. ఇలా మీరు కూడా నేర్చుకుని ట్రేడ్ చేయాలి అనుకుంటే, లైవ్లో కూర్చుని ట్రేడ్ చేయాలి అనుకుంటే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ. బాయ్.